డిస్క్లైమర్, దిస్ వీడియో ఇస్ మేడ్ ఫర్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ గైడెన్స్. మిగిలిన చదువుకోండి. ఏపీ ఎంసెట్ అలాగే ఈఏపీ సెట్ అని పిలుస్తున్న మన ఎంసెట్ ఎగ్జామ్స్కి అయితే అప్లికేషన్ పిన్ టు పాయింట్ ఈజీగా చెప్తాను. క్రోమ్లో ఫస్ట్ ఏపీ ఈఏపీ సెట్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయండి అనమాట. సో క్లిక్ చేసినాక ఇలా హోమ్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హోమ్ పేజ్లో మనకు ఏపీ ఎంసెట్ కాకినాడ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సిహెచ్ఈ అని ఉంది కదా. ఇక్కడ టోటల్ 5 స్టెప్స్ ఉన్నాయి. మనం ఈ 5 స్టెప్స్ కంప్లీట్ చేసి మన అప్లికేషన్ కంప్లీట్ అవుద్ది. ఫస్ట్ స్టెప్ 1లోకి వెళ్ళిపోవాలి. సో స్టెప్ 1లో చూడండి, 16 years పైన ఉన్న వాళ్ళు రాయాలని చెప్పి ఉంది. ఇంకా అలాగే ఇది ఇంజనీరింగ్కి సంబంధించి అని చెప్పి ఉంది. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించినట్టుగా కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ స్టెప్ 1లో నేను చెప్పే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అందరూ కూడా ఈజీగా మీరే చేయవచ్చు. స్టూడెంట్స్ అయితే ఇంకా ఈజీగా, పేరెంట్స్ అయినా ఎవరైనా. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూడండి, క్వాలిఫికేషన్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు నోట్ పాయింట్లో ఉంది కదా అది. తర్వాత క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, అలాగే మొబైల్ నెంబర్ మదర్దా ఫాదర్దా, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీ పేరు మీద ఉంటే మీది, మీ పేరెంట్స్ది, అలాగే మీరు ఇంజనీరింగ్కి దేనికి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారా, అలాగే కేటగిరీ, అలాగే మీ సబ్ క్యాస్ట్, అలాగే పేమెంట్ ఆప్షన్ వచ్చి డెబిట్ కార్డ్ పెట్టుకుంటే బెటరు, మీ ఏటీఎం కార్డు అదే కాబట్టి. సో ఆ తర్వాత టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ టు పే అని చెప్పి చేయాలన్నమాట. సో ఇక్కడ నోట్ పాయింట్ చూసారా, పేమెంట్ స్టేటస్ కోసం అన్ని నెక్స్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే క్వాలిఫికేషన్ ఎగ్జామ్ హాల్ టికెట్ చూద్దాం. ఇక్కడైతే మీ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఒక క్లిక్ నొక్కండి కింద. సో అలా క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా, ఆటోమేటిక్గా మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఇంటర్మీడియట్ వచ్చేసాయి. ఇంకా ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ మదర్దైనా మీ ఫాదర్దైనా, లేకపోతే మీకే ఓన్ మొబైల్ ఉంటే మీదైనా పెట్టచ్చు. సో నేనైతే ఇక్కడ మా మదర్ది పెడుతున్నాను, మా బ్రదర్కి అయితే. తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ వచ్చి నాది ఇస్తున్నాను అనమాట, మా తమ్ముడికి. తర్వాత ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. మా తమ్ముడు ఈమెయిల్ పోయి ఒక వర్డ్ మిస్టేక్ కొట్టబోయి ఇంకో కొత్త మెయిల్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. మీరైతే చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో ఇలా మీరు చేయడం వల్ల మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ మీకు చెప్తే చాలా ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి నా మిస్టేక్స్ కూడా చెప్తున్నాను. తర్వాత స్ట్రీమింగ్ వచ్చేసి మా తమ్ముడు ఎంపీసీ కాబట్టి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అయితే క్లిక్ చేస్తున్నాను నేను. సో ఆ తర్వాత కేటగిరీ వచ్చేసి మేము మా కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే సబ్ క్యాస్ట్ కూడా మాది పెట్టుకున్నాం. మీకు తగ్గది మీరు పెట్టుకోండి. తర్వాత డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు మన పేరెంట్స్కి అయితే నార్మల్ డెబిట్ కార్డే వస్తుంది, అది చెక్ చేసుకోండి. తర్వాత వన్స్ ఒకసారి ఫుల్గా రీవెరిఫై చేసుకోండి. చేసుకున్నాక డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. నేను అలాగా మిస్ చేయడం వల్ల నాకు మిస్ అయిపోయింది. మీరైతే ప్రాపర్గా చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి ప్లీజ్, లేకపోతే నాలాగే మిస్టేక్ చేస్తారు. తర్వాత టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ టు పే అని చెప్పి క్లిక్ చేయాలన్నమాట. తర్వాత మనకు కన్ఫర్మేషన్ బిలో పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. అట్లీస్ట్ ఇక్కడైనా చూసుకోండి. నేను ఇవి ట్రై చేయక చూడకనే నాకు మిస్టేక్ వచ్చింది. తర్వాత కన్ఫర్మ్ నొక్కాక పేమెంట్ డీటెయిల్స్లోకి వస్తుంది. ఇక్కడ చూసారా, 773 రూపీస్ అయితే మనకు పేమెంట్ చేయాలా. నేను చెప్పినట్టు డెబిట్ కార్డ్ ఎంటర్ చేయండి. డెబిట్ కార్డ్ అంటే మీ మదర్ అండ్ పేరెంట్స్ ఏటీఎం కార్డ్ తీసుకోవచ్చు. కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. కార్డ్ నేము, అలాగే కార్డ్ డీటెయిల్స్, కార్డ్ నెంబరు. సో కార్డ్ నెంబర్ అనేది మనకు ముందు వైపే ఉంటుంది. తర్వాత మంత్, ఇయర్ అంటే ఎక్స్పైరీడ్ మంత్, ఇయర్ అక్కడ ఇవ్వాలన్నమాట. సివివి అనే కోడ్ ఉంటుంది, అది 3 నెంబర్స్ లేదా 4 అలా ఉంటాయి అనుకుంటా. బ్యాక్ సైడ్ మీ ఏటీఎం బ్యాక్ సైడే ఉంటుంది, అది చూసి ఇచ్చేయండి. నాకు తెలిసి 3 నెంబర్సే ఉంటాయి. ఓకే, సో నేను కూడా నెంబరు, అలాగే ఎక్స్పైరీ మంత్, డేటు ఇవి ఇచ్చాను. తర్వాత 3 నెంబర్ సివివి ఇచ్చి ప్రొసీడ్ టు పే క్లిక్ ఆన్ చేశాను. కాసేపు క్యాష్ ఫ్రీ పేమెంట్ అని చెప్పి బ్యానర్ వస్తుంది. తర్వాత లోడ్ అవుద్ది అనమాట. మీరైతే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్గా కావాల్సిన ఇంటర్మీడియట్కి అన్నీ మన దాంట్లో వస్తాయి, ఎందుకంటే మా తమ్ముడికి నేను రియల్ టైంలో చేయాలి కాబట్టి మీకు కూడా అవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. నాకు తెలిసినంత వరకు అన్నీ నేను పెడతాను. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్తాం. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి. చాలా పిన్ టు పాయింట్ చెప్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ ఉంది, లేకపోతే ఏంటబ్బా ఇది అని చెప్పి అలా అనుకోబాకండి, ఎందుకంటే డీటెయిల్డ్ వీడియో కాబట్టి ఇలానే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ పేమెంట్కి అయితే వచ్చేసారు. మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది, సబ్మిట్ చేయాలన్నమాట ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇచ్చినాక. సో మీకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే అక్కడైతే మీకు క్యాష్ అనేది డిడక్ట్ అవుద్ది. సో ఇప్పుడు చూసారా, పేమెంట్ సక్సెస్ఫుల్గా అయింది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, అక్కడ పేమెంట్ ఐడి అని చెప్పి ఒకటి ఉంటుంది, అది మీరు ఒక ఫోటో తీసి పెట్టుకోండి, లేకపోతే పక్కన రాసి పెట్టుకోండి. మీకు ఆ నెంబర్తో అయితే మీకు తర్వాత చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అక్కడ P165 అని చెప్పి అలా వస్తుంది పేమెంట్ ఐడి, ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ పైన. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్.
సో ఇది మనకు నెక్స్ట్ స్టెప్ అనమాట. సో అక్కడ చూసారు పేమెంట్ రెఫరెన్స్ ఐడి, అది మీరు రాసి పెట్టుకోవాల్సింది, అది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ అన్నీ ఉన్నాయి కదా. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ చూడండి, మీ నేమ్ అన్నీ కూడా ముందుగానే వచ్చేసాయి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, అపార్ ఐడి మీ కాలేజీలో ఇచ్చి ఉంటారు. తర్వాత అవన్నీ ఇచ్చినాక అక్కడ మీరు మనీ మీకు ఎంత ఇన్కమ్ అవన్నీ చూసుకోండి. తర్వాత సబ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఐడీలు నెంబర్లు ఇవి చాలా అవసరం. ఇవి మీ దగ్గర ఉంటే అవి పక్కన తీసి పెట్టుకోండి, అవి కావాల్సిందే. తర్వాత మైనార్టీ డీటెయిల్స్ ఇవన్నీ ఉండాలి. తర్వాత ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, క్వాలిఫికేషన్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ చదువుతూ ఎంపీసీ అని పెట్టుకోండి. తర్వాత ఆ హాల్ టికెట్ నెంబర్లు, తర్వాత 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్లు, మీరు ఎక్కడ చదివారని చెప్పి, తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే ఇక్కడ మీరు 6th క్లాస్ నుండి ఇంటర్ 2nd ఇయర్ దాకా ఎక్కడెక్కడ చదివారని చెప్పి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ముందుగానే అవసరం, ఇవన్నీ పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత అన్ని ప్రాపర్గా డీటెయిల్గా చేస్తారు. నేను కూడా చాలా ఈజీగానే స్టెప్ బై స్టెప్ చెప్తాను. తర్వాత మీరు ఏ స్ట్రీమ్కి అంటే ఇంజనీరింగ్కి అప్లై చేస్తున్నారు కదా, తర్వాత టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ మొత్తం 5 పెట్టాలన్నమాట. సో ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇప్పుడు మనం 1 by 1 చేసుకుంటా వెళ్ళిపోదామా. సో నేను కూడా నాకు కావాల్సిన ఫామ్స్ అన్నీ కూడా మా తమ్ముడికి పక్కన తీసి పెట్టున్నాను అనమాట. సో మీరు కూడా డీటెయిల్గా అన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ మాత్రం అవ్వకూడదు. సో ఈమెయిల్ ఐడి మిస్టేక్ పోతే కొత్తగా క్రియేట్ చేయొచ్చు, వీటిల్లో ఏదైనా మిస్టేక్ అయితే ఏం చేయలేవు. సో ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. తర్వాత అపార్ ఐడి అని ఉంటుంది, అంటే మీ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఇచ్చి ఉంటారు. ఒకవేళ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, ఎందుకంటే దానికి అక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి. సో మా బ్రదర్కి అయితే తెలుసు కాబట్టి నేను మా బ్రదర్ది ఎంటర్ చేస్తున్నాను. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, ఇది అందరి దగ్గర ఉంటుంది మ్యాక్సిమం, లేనోళ్ళు మేబీ 1 or 2% ఉండొచ్చేమో, బట్ అందరి దగ్గర ఉంటుంది. సో రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్, అంటే మీ తల్లిదండ్రులు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారని చెప్పి మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ అందరికి ఐడియా ఉంటుంది, అది కావాలన్నమాట. ఇక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అని ఉంటుంది, అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్కి రైట్ సైడ్ పైన ఒక నెంబర్ ఉంటుంది అనమాట. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఆ నెంబరు మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు రీసెంట్ ఇయర్స్లో అంటే లాస్ట్ ఇయర్ కానీ లేదా 2024 ఇయర్లో కానీ ఉంటే ప్రజెంట్కి పర్లేదు. వన్స్ మీకు సీట్ వచ్చాక మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ 4 yearsకి అదే, అంటే ఒక్కసారి తీసుకుంటే అది 4 years దాకా అప్లికబుల్ ఉంటుంది మ్యాక్సిమం. సో అందుకని ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు ఏదన్నా ఇవ్వండి, తర్వాత మాత్రం కంపల్సరీగా అవసరం. సో ఇక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఐసీ అని చెప్పి అలా స్టార్ట్ అవద్దు అనమాట. ఐసీ అని చెప్పి మొదట్లో ఉంటుంది, తర్వాత మిగిలిన డిజిట్స్ అన్నీ ఉంటాయి. సో నేను కూడా అలానే ఇస్తున్నాను, ఐసీ అని చెప్పి మిగిలిన డిజిట్స్ అన్నీ ఇచ్చాను. ఆ తర్వాత నెక్స్ట్ మనకు కేటగిరీ అంటుంది. కేటగిరీ మనం ఆల్రెడీ ఇందాకే ఫిల్ చేసుకున్నాం స్టెప్లో, సో అలాగే ఉంటుంది అనమాట. తర్వాత సబ్ క్యాస్ట్, అది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇక్కడ చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ నొక్కడం ఆటోమేటిక్గా వచ్చేసింది డీటెయిల్స్. సో నేను చెప్పినట్టు ఎస్ అని చెప్పి అది కన్ఫర్మ్ చేసుకోండి మీదే అని చెప్పి. సో ఇంకా అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎలా స్టార్ట్ అవుద్ది అంటే సిజీ అన్నట్లు స్టార్ట్ అవుద్ది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండొచ్చు, బట్ నాకైతే ఇలా ఉంది సిజీసి అని చెప్పి అలానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంటర్ చేసినా కూడా తర్వాత కూడా కన్ఫర్మేషన్ వస్తుంది, డీటెయిల్స్ ఇవి మీవేనా కాదా అని చెప్పి. సో ఒకసారి మీకు డౌట్ ఎందుకులే, అక్కడ పక్కన ఐ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, అది కానీ ఒకసారి మీరు క్లిక్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట ఆ నెంబర్ అనేది ఎలా ఉంటుంది అని. సో చూడండి నేను చెప్పినట్టు అప్లికేషన్ నెంబర్ సిజీ అని చెప్పి ఉంది కదా, సేమ్ అలానే ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఈ క్యాస్ట్ డీటెయిల్స్ కూడా నాకు వచ్చాయి. సో ఇది నేను కూడా కన్ఫర్మ్ చేస్తున్నాను ఎస్ అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అని ఉంటుంది. అంటే మీరు ఏమన్నా స్పెషల్ రిజర్వేషన్ అయితే వాటిలో టిక్ చేయండి లేదా వదిలేయండి, అంటే స్పోర్ట్స్ గేమ్స్ అలాగా. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా ఉంటే టిక్ చేయండి, లేకపోతే వదిలేయండి, ప్రాబ్లం లేదు, ఎందుకంటే దానికి స్టార్ మార్క్ లేదు. ఇక్కడ మైనార్టీ నాన్ మైనార్టీ అని చెప్పి ఉంది. సో నేను చెక్ చేసినంత వరకు హిందూస్ నాన్ మైనార్టీ అని చెప్పి గూగుల్లో ఉండింది. సో నేను అది నాన్ మైనార్టీ అని పెట్టుకున్నాను. మీరు కూడా మీ రిలీజియన్ పెట్టి అది మైనార్టీ నాన్ మైనార్టీ అని చెప్పి గూగుల్లో అడగండి, వచ్చేస్తుంది. సో ఆ తర్వాత స్టెప్ ఏంటంటే ఫస్ట్ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సో స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నాక ఆంధ్రప్రదేశ్ అంటే మీ ప్రజెంట్ అడ్రస్ కోసం, మీరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే పర్వాలేదు ఈజీ. సో రెండు డిఫరెంట్గా ఉంటే ఇంక ఇవ్వాల్సిందే తప్పనిసరి అది మాత్రం. సో ఎందుకంటే అన్ని టిక్ మార్క్సే. తర్వాత డిస్టిక్, మాదైతే నెల్లూరు డిస్టిక్. సో మీది ఏ జిల్లానో ఇచ్చేయండి. తర్వాత ప్లేసు, మీది ఏ ప్లేసు మీది అక్కడ చెక్ చేసుకోండి.
సో నేను అలాగే ఇస్తున్నాను. నా డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా ఇచ్చుకోండి. తర్వాత విలేజ్ అంటే ఇక్కడ మీ పోస్ట్ ఆఫీస్ టైప్లో వస్తుంది. అంటే మీకు పోస్ట్ ఎక్కడ వస్తుంది ఆ విధంగా అలా ఉండొచ్చు. ఆ తర్వాత మీ ఫ్లాట్ నెంబరు, హౌస్ నెంబరు, స్ట్రీటు, లొకాలిటీ అంటే మీ ప్లేస్ ఆఫ్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి. మీకు తెలిస్తే డోర్ నెంబర్తో సహా ఇచ్చేయండి, పర్వాలేదు. ఏ ఫ్లోర్లో ఉంటారు ఏంటి అన్నీ కూడా ఇచ్చేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఎంత క్లారిటీగా ఇస్తే అంతే బెటర్ ఫర్దర్గా మనకు కూడా. తర్వాత పిన్ కోడ్, తర్వాత ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇచ్చేసున్నాం, ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చేసున్నాం. సో ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది కరెక్ట్గా చెక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఏమైనా మెయిల్స్ వస్తే అన్నీ మీకు వస్తాయి మీ మొబైల్కి, లేదా మీ మొబైల్ నెంబర్కి కూడా వస్తాయి, మెసేజెస్ అనేటివి కూడా వస్తాయి, ఇబ్బంది లేదు. అలాగే మీకు ల్యాండ్ లైన్ ఉంటే ఇంట్లో కొంతమందికే ఉంటుంది. సో ఉన్నోళ్ళు ఇవ్వండి, పర్వాలేదు, ఇస్తే అక్కడేమి ప్రాబ్లం ఏమొచ్చేది. సో అలా ఇవ్వండి అనమాట. సో ఇక్కడ నేను విలేజ్ కూడా చెక్ చేసుకుంటున్నాను. అంటే మాకు నియర్ బై లొకాలిటీలో ఉన్నది, ఒకవేళ ఏమన్నా పోస్టులు అలాంటివి ఏమన్నా ఉంటుందేమో అనుకుంటూ చూసుకుంటూ ఇస్తున్నాను. మీరు ఒకసారి బ్రీఫ్గా మీ పేరెంట్స్ని కన్ఫర్మ్ చేసుకోండి, లేదా వాళ్ళకి తెలియకపోయినా మీ ఇంట్లో ఉన్న సీనియర్స్ వాళ్ళని కొద్దిగా అడిగి తెలుసుకోండి. ఇంకెవరినైనా, పక్కింటి వాళ్ళనైనా, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అలాగా కనుక్కోండి. సో మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. సో అది మీకు చాలా వరకు యూజ్ అవుద్ది. సో ఇలా నేను డీటెయిల్గా చెప్పడం వల్ల నాకు తెలిసినంత వరకు మీకు చాలా ఈజీగా అర్థం అవుద్ది. సో అలా అర్థం అయితేనే కదా మీరు కూడా సింపుల్గా అప్లై చేసుకుంటారు. బయటికి వెళ్ళి అలా బయట షాప్స్లో ఒక 100 రూపీస్ 200 అలా ఇచ్చి ఇలా చేసుకోవడం కన్నా మీరే సొంతంగా చేసుకుంటే మీకు ఇంకా బెటర్ అవుద్ది. సో ఇలా ఇవ్వడం వల్ల చాలా బెటర్ అవుద్ది. ఇప్పుడు ఒకసారి పైన నుండి కింద చెక్ చేసుకోండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చేసుకోండి. నేను ఇక్కడ చూసుకున్నాను, నా ఈమెయిల్ ఐడి అయితే తప్పు ఇచ్చేసాను, అరే బాబు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. సో అది నేను చెక్ చేసుకోలేదు, రికార్డులో పెట్టుకుంటూ పొరపాటుని చూసుకోలేదు. ఇప్పుడు నేనైతే అది పనిగా కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేశాను మా బ్రదర్కి. సో మీరు ఇలా మిస్టేక్ చేయకూడదు అంటే కరెక్ట్గా చూసుకోండి, చేసుకోండి. మీ పేరు మీద ఉందా లేదా అలా చెక్ చేసుకున్నాకే రావాలన్నమాట నెక్స్ట్ స్టెప్లోకి. తర్వాత ఇవన్నీ చెక్ చేసుకోండి, ప్రజెంట్ అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా. ఆ తర్వాత ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్, ఒకవేళ మీకు రెండు సేమ్గా ఉంటే అక్కడ ఒక టిక్ మార్క్ ఉంది చూడండి, అది ఇచ్చేయాలా. ఇప్పుడు మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్, అక్కడ ఇంటర్మీడియట్, రెగ్యులర్, ఎంపీసీ టిక్ మార్క్ చేసుకొని తర్వాత మీ ఇంటర్ కాలేజ్ డీటెయిల్స్ ఇవ్వాలా. అలా ఇచ్చాక తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా మీకు ఇంకా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, ఏం ఇబ్బంది అయితే లేదు మీకు, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు బ్రీఫ్గా చూసుకోండి. ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ఇంగ్లీష్ మీడియం అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎస్ఎస్సి అని ఉంటుంది, అక్కడ మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. ఇంకా పైన ఉన్న ఎంసెట్, బ్రిడ్జ్ కోర్సులు అవేమి ఉంటే మీకు ఇవ్వండి. మా బ్రదర్కి లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే దానికి స్టార్ మార్క్ కూడా లేదు. ఇది ఇంపార్టెంట్, ఏదైతే ఎస్ఎస్సి ఉందో 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి ఏ ఇయర్లో పాస్ అయ్యాడు, అలాగే ఎప్పుడు ఏ మంత్లో పాస్ అయ్యారు ఇది మీరు ఇచ్చేయండి. ఏప్రిల్ మంత్ లేదా మే అలా ఉంటుంది కదా, సప్లిమెంటరీ వాళ్ళకైతే సప్లిమెంటరీ ఉంటుంది కదా. సో మీరు చూసుకోండి, మీ సర్టిఫికేట్లోనే ఉంటుంది, లేదా మీకు ఐడియా ఉంటుంది కదా మీకు ఏ మంత్లో రిజల్ట్స్ బయటకు వచ్చాయి అని చెప్పి. సో ఆ మంత్ అయితే ఇవ్వండి. నేనైతే మన 10th క్లాస్ సర్టిఫికేట్ కింద స్టాంప్ కొట్టిన పక్కన ఇష్యూ డేట్ ఉంటుంది, అది ఇచ్చేస్తున్నాను, సింపుల్గా బాగుంటుందిలే అని. తర్వాత చూడండి, ఇవ్వంగానే ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ డీటెయిల్స్ వచ్చాయి. ఒకసారి మీ ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. కన్ఫర్మేషన్ ఎస్ అని చెప్పి ఇచ్చేయండి, అవును ఇవే నా డీటెయిల్స్ అని చెప్పి. సో ఇలా మీ 10th డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. తర్వాత ఇంటర్మీడియట్ 10+2 అని ఉంది కదా, మీ ప్లేస్ అర్బనా, రూరలా ఇది తెలియాలంటే ఇది కూడా గూగుల్లో నొక్కండి. ఇప్పుడు మీ ప్లేసు మై ప్లేస్ ఈస్ అర్బన్ ఆర్ రూరల్ అని చెప్పి మీరు టైప్ చేసి గూగుల్లో వచ్చేస్తుంది. సో అలా చూసుకొని దాన్ని బట్టి మీరు ఇచ్చేయండి అనమాట. తర్వాత ఇప్పుడు ప్లేస్ ఆఫ్ స్టడీ అని చెప్పి ఉంటుంది నెక్స్ట్ కేటగిరీ, అది 6th క్లాస్ నుండి ఇంటర్ 2nd ఇయర్ దాకా ఇవ్వాల్సి వస్తుంది. మీ యొక్క ఏ ప్లేసు అంటే స్టేటు, ఆంధ్రప్రదేశ్లో చదివారా, తెలంగాణలో చదివారా, ఇంకెక్కడన్నా చదివారా, మీ 6th క్లాస్ నుండి ఇంటర్ 2nd ఇయర్ ఇప్పుడు దాకా. తర్వాత ప్లేసు, లొకేషన్, పర్టికులర్ లొకేషన్, కరెంట్ లొకేషన్ లాగా, అంటే ఆ ప్లేస్, కాలేజు ఎక్కడ ఉంది, స్కూల్ ఎక్కడ ఉంది అని చెప్పి. ఆ తర్వాత మీ స్కూల్ నేమ్, అలాగే మీ కాలేజ్ నేమ్ ఇవ్వాలా. ఆ తర్వాత మీరు ఆ క్లాస్లో ఫస్ట్ ఏ సంవత్సరాన్ని మీరు అక్కడ జాయిన్ అయ్యారు అని,
ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాస్. నేను ఇక్కడ ఏంటంటే ప్లేస్ వచ్చేసి మొత్తం మాదైతే నెల్లూరులోనే జరిగింది. మా తమ్ముడిది మొత్తం ఆల్ 6th క్లాస్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా మొత్తం నెల్లూరు డిస్టిక్లోనే జరిగింది. సో నెల్లూరు డిస్టిక్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకుంటున్నాం. మీరు కూడా మీ ఒక డిస్టిక్ ప్లేస్ని సెలెక్ట్ చేసేసుకోండి. అలాగే తర్వాత నెల్లూరు డిస్టిక్లో ఎక్కడ చదివాడు, సో జిల్లా అంటే జిల్లాలో ఊర్లు మండలాలు అన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు అలాగనమాట. సో మీ మండలం ఏది లేదా మీ ఊరు ఏది అది మీరు డీటెయిల్గా ఇచ్చేయండి. నేనైతే మా బ్రదర్ అన్ని స్టెప్ బై స్టెప్ మీకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కావాలి అంటే నెక్స్ట్ ఎంసెట్ కౌన్సిలింగ్లకి ఒకటికి. సో ఇప్పుడే ముందుగానే మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళండి. 6th క్లాస్ నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా మీ స్టడీ సర్టిఫికేట్లు జెరాక్స్లు, మీ టీసీలు ఇవన్నీ కూడా ఒక కలర్ జెరాక్స్లు, ఒక నార్మల్ జెరాక్స్ కాపీస్ ఇవన్నీ పెట్టుకొని ఉండండి. ఇప్పటి నుండే ఒక ఫైల్ మెయింటైన్ చేయండి అందరూ కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ కౌన్సిలింగ్ చాలా అవసరం. మీ ఆధార్ కార్డులు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇలా అన్నీ కూడా కావాల్సి వస్తుంది. తర్వాత మీరు ఎంసెట్లో క్వాలిఫై అయితే మీ ఎంసెట్ ర్యాంక్ కార్డులు ఇవన్నీ కూడా కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు అలానే నేను ఈ యొక్క స్కూల్ నేమ్స్, కాలేజ్ నేమ్స్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తున్నాను అనమాట. సో ఈ స్టెప్ బై స్టెప్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను. సో మీరు కూడా చూసి అలానే ఫిల్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు స్కూల్ నేమ్స్, స్పెల్లింగ్స్ ఇప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరలో స్కూల్ని ఊర్లో ఒక రకంగా పిలుస్తారు, సర్టిఫికేట్లో ఇంకో పేరు ఉంటుంది. సో అలా ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చు. సో మీరు డౌట్ ఫుల్గా పెట్టబాకండి ఏదైనా కూడా. ఒకవేళ మీకు కన్ఫర్మేషన్గా తెలుసు అనుకున్నా పర్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మా బ్రదర్కి తను చదివిన స్కూలు చైతన్య అని చెప్పి ఉంటుంది నార్మల్గా సర్టిఫికేట్లో. అక్కడున్న ప్లేస్లో ఏంటి శ్రీ చైతన్య అని చెప్పి దాన్ని పిలుస్తూ ఉంటారు. సో ఇదొక కన్ఫ్యూజన్. నేనేంటంటే సర్టిఫికేట్లో చూసి సర్టిఫికేట్లో ఏదైతే చైతన్య అనే ఒక నేమ్ ఉందో అదే ఇచ్చాను. తర్వాత ఇలా ఉంటుంది అనమాట నేను చెప్పేది ఏదైనా కూడా. ఇప్పుడు మన స్కూల్స్కి 2 రకాలుగా పిలుస్తుంటారు. మళ్ళీ నోటితో పిలిచింది కాదు కావాల్సింది, సర్టిఫికేట్లో ఉండాలి. సర్టిఫికేట్లో ఏదైతే ఉందో అదే ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ కౌన్సిలింగ్ మనం పోయినప్పుడు వాళ్ళు చెక్ చేసేటివి ఇవే అనమాట. సో వీటిని చెక్ చేసుకొని ఎస్ స్టడీ సర్టిఫికేట్లో నేమ్ ఇదే ఉంది అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్లో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లు వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసుకోవాలి. సో ఫర్దర్గా ప్రాబ్లం రాకూడదు అంటే ఇప్పటి నుండి మీరు కేర్ఫుల్గా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో తర్వాత ఇయర్ ఆఫ్ అపీరియన్స్. సో ఏదైతే ఇది ఉందో ఇది నాకు తెలిసినంత వరకు అందరికీ కాస్త లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే మీరు కరోనాలో కాలేజీలకి, స్కూల్స్కి వెళ్ళలేదు అంటే మీరు స్కూల్స్లోనే ఉంటారు, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి. సో కరోనా టైంలో ఎవరైతే మీకు స్కూల్స్ గ్యాప్ వచ్చిందో 6th నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ లోపల వాళ్ళు కాస్త డీటెయిల్గా అంటే మీ ఇయర్స్ని లెక్క పెట్టుకోండి. మీరు ఏ ఇయర్లో స్కూల్కి వెళ్ళలేదు లేదా కాలేజీకి వెళ్ళలేదు. సో అలా చూసుకొని ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ అంటే మీరు ఏ సంవత్సరంలో ఫస్ట్ కాలేజు లేదా స్కూల్ జాయిన్ అయ్యారు, ఆ తర్వాత ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యారు ఆ ఇయర్. ఇప్పుడు 6th క్లాస్ నుండి 6th క్లాస్ ఒక ఇయర్, 7th క్లాస్ ఒక ఇయర్ అంటే జూను ఒక ఇయర్లో, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్, అలాగే సమ్మర్లో కదా అలా ఉంటుంది అనమాట. అలా చూసుకుంటూ వెళ్ళండి. సో నేను కూడా మా తమ్ముడికి కరోనా టైంలో స్కూల్ అనేది ఒక గ్యాప్ వచ్చింది కదా, అది మొత్తం లెక్క పెట్టుకొని ఏ ఇయర్ పెట్టాలి ఏంటి, 2020 ఇయర్లో కరోనా వచ్చింది కదా, ఇప్పుడు ఏ ఇయర్ పెట్టాలి నెక్స్ట్ అంటే 2019, 2020 ఈ గ్యాప్ అనేది మాకు కన్ఫ్యూజన్ వచ్చింది. సో అలా మేము చెక్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ డీటెయిల్గా పెట్టుకున్నాం. లేదా మీకు కన్ఫ్యూజన్ వద్దు, మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, మీ పేరెంట్స్ భద్రంగా దాచిపెట్టున్నారు బీరువాళ్ళలో కానీ, లేదా మీకు మీ అన్నీ కూడా సర్టిఫికేట్స్ ఏవైతే వాళ్ళు జాగ్రత్తగా పెట్టుంటారు కదా వాటిలోనే చెక్ చేసుకోండి, ఇబ్బందే లేదు. సో వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు, కొంతమంది పేరెంట్స్ విలేజెస్లో ఉంటారు, వాళ్ళకి పెద్దగా వీటి మీద ఐడియా ఉండకపోవచ్చు, మీరే చేసుకోవాలి. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్తో ఒకసారి మాట్లాడండి, లేకపోతే మీ స్కూల్స్ ఉంటే స్కూల్స్ దగ్గరికి వెళ్ళండి. అంటే ఎవరికైతే బాగా డౌట్ఫుల్గా ఉందో వాళ్ళ కోసం ఇదంతా, లేకపోతే జనరల్గా తెలిసిన వాళ్ళు మీకు ఏ ఇష్యూస్ లేదు, మీరు డైరెక్ట్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే ఎందుకు ఇదంతా ప్రతిసారి చెప్తున్నాను అంటే మీకు ఏ ఇబ్బంది రాకూడదు అని చెప్పి, ఎందుకంటే నేను మిస్టేక్స్ చేస్తున్నాను, ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదు, కరెక్ట్గా చెయ్యాలి అని చెప్పి. సో లైక్ నేను మిస్టేక్స్ అంటే ఏంటి, మెయిల్ ఐడిలో ఒక చిన్న అక్షరం మా బ్రదర్ నేమ్లో కే అనే వర్డ్ని పెట్టలేదు నేను అక్కడ. సో ఇప్పుడు దానివల్ల కొత్త మెయిలే క్రియేట్ చేశాను. సో ఇక్కడ కూడా అంతే, ఇయర్ 2020లో కరోనా వచ్చింది కదా, ఎన్ని మంత్స్ గ్యాప్ అలాగా. తర్వాత ఇక్కడ చూడండి టెస్ట్ ప్రిఫరెన్సెస్. నేను చెప్పినట్లు మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ కదా, సో ఫస్ట్ నేను 4 లొకేషన్స్ నెల్లూరే పెట్టేసుకున్నాను.
గూగుల్లో చెక్ చేసుకున్నాను మా ఇంటి దగ్గర నుండి లొకేషన్స్ బట్టి. ఇప్పుడు నెల్లూరు ఫస్ట్ మా మెయిన్ టౌనే పెట్టేసుకున్నాను, నెల్లూరులోనే పెట్టుకున్నాను. తర్వాత ఏంటి, నెల్లూరులో నుండి మాకు గూడూరు దగ్గర, తర్వాత అది సెకండ్ ప్రిఫరెన్స్గా పెట్టుకుంటాను. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్, ఫస్ట్ అయితే నెల్లూరే పెట్టుకున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌన్లోనే మాకు కావాలి అని చెప్పి. నెక్స్ట్ గూడూరు అవైలబిలిటీ ఉంది, అంటే ఇక్కడ చూసుకోండి, ఒకవేళ ఫిల్ అయిపోతే రెడ్ కలర్లో ఉంటుంది అందుకనే. సో ఆల్రెడీ అక్కడ చూసారు కాకినాడ అని చెప్పి ఒకటి ఫిల్ అయిపోయింది. సో థర్డ్ వన్ చూస్తున్నాను, థర్డ్ వన్ కావలి పెట్టుకుంటున్నాను నేను. నెల్లూరు నుండి కావలి దగ్గర, ఫస్ట్ నెల్లూరు, గూడూరు, కావలి, తర్వాత విద్యానగర్. సో నెల్లూరు జిల్లాల్లో ఉన్న వాళ్ళకి, నియర్ బై సైట్స్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, ఎన్బికేఆర్, విద్యానగర్, కోట అని చెప్పి అంటుంటారు కదా, అది. సో ఆ ఏరియా పెట్టుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వచ్చేసి మాకు నెల్లూరు తర్వాత ఒంగోలు, ప్రకాశం ఇలా అంటారు. సో దాన్ని నేను ప్రిఫరెన్స్ 5గా సెట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా డీటెయిల్గా మీరు చెక్ చేసుకోండి, మీకు ఏ లొకేషన్ దగ్గరగా ఉంటుంది మ్యాప్స్లో చూసుకోండి. అలాగే అవైలబిలిటీ బట్టి మీరు మీ ఒక టెస్ట్ ప్రిఫరెన్స్ స్లాట్ అనేది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, సింపుల్గానూ ఉంటుంది. సో అలా చెక్ చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు యూస్ఫుల్గానూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు. ఇప్పుడు నేను కూడా అదే కన్ఫ్యూజన్, టెస్ట్ 5 ప్రిఫరెన్స్ ఎక్కడ పెట్టాలి అని చెప్పి. తిరుపతి పెట్టుకుందామా అంటే, మాకు తిరుపతి దగ్గరే, తిరుపతికి మేము ఎప్పుడు వెళ్తుంటాం కాబట్టి, వెంకటేశ్వర స్వామి, తిరుమలకి అలాగా. సో అలా పెట్టుకుందాం, లేదా ప్రకాశం పెట్టుకుంటాం అనుకుంటే, మాకు తిరుపతి కన్నా ఒక 5 కిలోమీటర్స్ దగ్గర ప్రకాశమే ఉంది. సరే అని చెప్పి మేము ప్రకాశమే పెట్టుకున్నాం, ఎందుకంటే మాకు నెల్లూరు నుండి ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు. సో బస్సెస్ లేట్ అవుతాయి కదా, ట్రైన్స్ అయితే కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాయి అలా. సో ఇలా అన్ని పెట్టేసుకున్నాను. తర్వాత పైన నుండి కింద దాకా చెక్ చేసుకోండి. నేను ఎందుకంటే 1-2 సార్లు క్లాస్ 6th నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా అన్ని ప్రాపర్గా చెక్ చేసుకోండి అని చెప్పాను. అంటే మీకు నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్పుడు ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారు మీరు ఏవైతే ఇక్కడ అప్లికేషన్స్లో ఇచ్చున్నారో అదే విధంగా ఉంటుంది. సో ఇది మీరు ఇంట్లో చేసుకోకపోయినా బయట షాప్స్లోకి వెళ్ళి చేసుకుంటున్నప్పటికి కూడా అక్కడ కూడా వాళ్ళకి డీటెయిల్గా చెప్పండి. సో ఎవ్రీథింగ్ మాకు చాలా నీడెడ్, సో కరెక్ట్గా చెక్ చేసుకోండి. సో అలాగే టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అలాగే ఫోటో సిగ్నేచరు అన్నీ కూడా మీకు ప్రీగా వచ్చేస్తుంది, అంటే ప్రీ ఇన్స్టాల్డ్గా, అంటే ప్రీ అప్డేటెడ్గా వస్తుంది. అంటే మీ హాల్ టికెట్లో ఉంటుంది కదా, అవే అక్కడ వచ్చేస్తాయి అనమాట. మీకు ఒకవేళ అవి వద్దు అనుకున్న చేంజ్ చేసుకోవచ్చు. అరే నా ఫోటో బాగాలేదురా నా హాల్ టికెట్లో, ఇది ఇప్పుడు మళ్ళీ అదేనా మార్చుకుందాం అనుకుంటే మార్చుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ కూడా అంతే, అరే ఈ సైన్ నాకు నచ్చలేదు అని చెప్పి సైన్లు రకరకాలుగా మార్చకూడదు, సిగ్నిఫికెంట్గా ఒకటే ఉండాలి, కానీ కరెక్ట్గా చేసుకోండి. ఏదైతే మీరు స్టార్టింగ్ ఇప్పుడు పెట్టుకుంటున్నారో, ఇప్పుడు దాకా ఒక స్టేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ నుండి, ఇప్పుడు నుండి ఇంకో స్టేజ్, ఇక్కడ టిక్ మార్క్ చేసేసుకోండి అన్ని కరెక్ట్ పెట్టుకున్నాను అని చెప్పి. అలా పెట్టుకున్నాక మళ్ళీ కింద నుండి పైదాకా చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ. తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేశాక ప్రివ్యూ అని సబ్మిట్ చేయాలి. సో ఈ 2 బటన్లు నొక్కే ముందు ఫస్ట్ నుండి మళ్ళీ చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ స్టెప్లో కావాలి, రాసి పెట్టుకోండి. క్యాండిడేట్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి, ఆధార్ కార్డు, అపార్ ఐడి, రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్, మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవసరం, అవి కూడా జెరాక్స్లు పెట్టుకోండి. మీ ఎంసెట్ ఎగ్జామ్ అయినాక వెళ్ళి ఫ్రెష్గా అప్లై చేయండి, 4 years దాకా కావాలి అది మళ్ళీ మీకు. అదే మీరు కాలేజెస్లో ఇస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ కూడా దాని నుండే మీకు వస్తాయి, దాన్ని వెరిఫై చేసుకొని. సో దానివల్ల మీకు అది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఓసీ క్యాండిడేట్స్కి ఇంకొక సర్టిఫికేట్ కానీ అడుగుతుంటారు, అది కూడా అవసరమే. సో అలా ఉంటాయి, అంటే మీకు మీ యొక్క కేటగిరీ క్యాస్ట్ బట్టి మీకు ఏ సర్టిఫికేట్స్ అన్నీ మీకు ఇంపార్టెంటో మీ పేరెంట్స్కి ఐడియా ఉంటుంది, లేకపోతే మీ ఇంట్లో ఉన్న అన్నలు వాళ్ళని అడగండి, చెప్తారు డీటెయిల్గా. అవన్నీ పక్కన పెట్టేసుకోండి ముందుగానే, ఎందుకంటే అప్పుడు అదరాబదరాగా వెళ్లకుండా ఇప్పటి నుండే సేఫ్గా. తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అక్కడ మీకు ఎట్ట కన్ఫర్మేషన్ వస్తుంది. స్పెషల్ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మైనారిటీ, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్లు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. మీరు ఏవైతే ఇచ్చారో అవి బాగున్నాయో లేదో. తర్వాత క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఆల్రెడీ ప్రీ స్టిక్ వస్తుంది, ఎంపీసీ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ డీటెయిల్స్ అన్నీ, హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసు, మీ కాలేజు గవర్నమెంటా ప్రైవేటా, 10+2 స్టడీ డిగ్రీ అని చెప్పి స్టార్ మార్క్ ఉంది కదా అక్కడ పెట్టుకోవాలి. తర్వాత మీరు ఎగ్జామినేషన్, మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, తర్వాత ఆ పక్కన ఉన్న డీటెయిల్స్ స్టార్ మార్క్ లేదు, మీకు ఇంపార్టెంట్ అయితే పెట్టుకోండి మీ దగ్గర కానీ ఆ డీటెయిల్స్ ఉంటే. ఆ తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్, మీ 10th క్లాసు
హాల్ టికెట్ నెంబర్ ఇస్తే అది కన్ఫర్మేషన్ డీటెయిల్స్ కూడా ఇస్తుంది, అది మీదేనా కాదా అని చెప్పి. సో అవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ. సో 6th క్లాస్ నుండి ఇంటర్ 2nd ఇయర్ దాకా ఏ ఊర్లో చదివారు, ఏ మండలంలో చదివారు, ఏ స్కూలు కాలేజు, ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారు, ఎప్పుడు మీరు పాస్ అవుట్ అయ్యారు, స్కూల్స్ నేమ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లొకేషను, అలాగే ఇయర్ మీరు ఫస్ట్ అపీరెన్స్ పాస్ అయ్యారా లేదా. ఇక్కడ చూడండి, మా స్కూలు అంటే మా బ్రదర్ యొక్క 10th క్లాస్ స్కూల్ నేము, వాళ్ళ స్కూల్ నేమో ఊర్లో ఒక రకంగా పేరు పెట్టి పిలుస్తారు, సర్టిఫికేట్లో ఇంకో రకంగా ఉంది. ఇప్పుడు నేను ఏది పెట్టాలని చెప్పి అక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత మళ్ళీ స్టడీ సర్టిఫికేట్లో ఏ నేమ్ అయితే ఉందో అదే పెడదామా లేదా మరొకటి ఇంకేమన్నా పెడదామా అని చెప్పి కూడా ఆలోచిస్తున్నాను. అంటే ఎలా అంటే మన 10th క్లాస్ హాల్ టికెట్లో స్కూల్ నేమ్ ఒక రకంగా ఇచ్చున్నారు, అంటే అది పెద్ద నేమ్ ఇచ్చున్నారు, నార్మల్గా సింప్లిఫైడ్ నేమ్గా పిలుస్తున్నారు. మా బ్రదర్ దగ్గర స్టడీ సర్టిఫికేట్ కూడా ఉంది 10th క్లాస్ది, దాంట్లోనూ సింప్లిఫైడ్ నేమే ఉంది. పెద్ద స్ట్రెంగ్త్ చేసి దాన్ని పూర్తిగా పిలిచి అబ్జర్వేషన్తో పాటు అట్టేం లేదు. తర్వాత మళ్ళీ ఏదైతే నీడెడో అదే చూసుకొని పెట్టుకోను. అలా కన్ఫ్యూజన్స్ లేకుండా మీరు కూడా డీటెయిల్గా, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే ఇదే ఈ స్టెప్లోనే ఉన్నామంటే ఈ స్టెప్ తర్వాత మీకేం అంత పెద్ద పనులే ఉండవు చేయాల్సినటివి. చేసేటివన్నీ కూడా ఇక్కడే చేసేస్తున్నారు. ఇంకా పక్కన స్టెప్స్లో ఏం ఉండవు. ఇంకా మీరు జస్ట్ చెక్ చేసుకోవడం కన్ఫర్మేషన్ అయిందా లేదా. ఈ స్టెప్ 4, స్టెప్ 3, స్టెప్ 5 ఇవన్నీ కూడా పెద్ద పని కాదు. అప్లికేషన్ ఫిల్అప్, పేమెంట్ ఇవే మీరు చేతులతో బాగా చెక్ చేసుకుంటూ చేయాల్సినటివి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 minutes వీడియో అయింది, ఇంకొండే 10 minutes. ఆ 10 minutes కూడా ఆ స్టెప్స్ కన్ఫర్మేషన్ కోసమే. మీరు మళ్ళీ కొత్తగా టైప్ చేయాల్సినటివి అవేమీ కూడా ఉండవు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్ కూడా ఇక్కడే ఇచ్చేస్తున్నారు కదా. ఇంకేముంటాయి చెప్పండి. ఇదే మీ అప్లికేషన్ ఫాము, ఇదే మీ హాల్ టికెట్, అన్నీ కూడా ఇదే, ఈ డీటెయిల్స్ నుండే వస్తాయి మీకు రేపు ఎంసెట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా. సో అలాగే జేఈ మెయిన్స్ కూడా మనకు ఛానల్లో వీడియో వస్తుంది నెక్స్ట్ వీక్. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇది అప్లై చేసుకోండి, ఎగ్జామ్స్ నీట్గా రాయండి. సో ఈ వీడియో అప్లోడ్ చేసిన 2 daysకి మీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కదా, అందరూ చాలా చక్కగా రాయండి, భయపడబడలేదు, నీట్గా రాయండి. పొరపాటున ఏదన్నా కూడా తక్కువ ఫెయిల్ అయినా కూడా సప్లీ రాయొచ్చు, ఇబ్బంది పడబడలేదు. దానివల్ల మీరు ఓవర్గా థింక్ చేసుకుంటూ ఓవర్ హెడేక్లు అవసరం లేదు. మనకి ఏదైతే మనకు గుర్తుందో రాసామో అక్కడ వరకు మనకు చాలు. నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత లైఫ్ అంతా వేరు. మీరు ఎంసెట్లో ఇంకా ఆ డిఫరెంట్ లైఫ్ వేరు. అక్కడ మీరు ఇంకా ఇంకో రకంగా అందరూ కూడా టర్న్ ఓవర్ అయిపోతారు మీ కాలేజ్ సెలక్షన్ బట్టి, మీరు కాలేజ్ జాయిన్ అయ్యే బట్టి. అట్ లాస్ట్ ఆఫ్ గోల్ మంచి ప్లేస్మెంట్లో జాయిన్ అవ్వండి. మంచి జాబ్ కొట్టాలి అంతే. కాలేజ్లో ఉన్నప్పుడు వస్తే బెటర్, బయటకు వస్తే ఆ టైం బట్టి రిసెషన్స్ అంటారు, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడే మీకు అక్కర్లేదు. సో ఇది వరకు చూసుకోండి. మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి, అప్లికేషన్స్, ఈ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకోండి. జస్ట్ నేను చెప్తున్నానంతే, అలా ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ మీకు ఏది అవసరం, మీ అప్లికేషన్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆధార్ నెంబరు, అపార్ ఐడి, రేషన్ కార్డ్ నెంబరు, మీ స్కూల్ డీటెయిల్స్, ఇవన్నీ. ఇక్కడ నేను కూడా అందుకే ఈ కన్ఫ్యూజన్ కోసమే చెప్తున్నాను. ఇక్కడ నేను కన్ఫ్యూజన్ అయ్యి చాలా గ్యాప్ తీసుకున్నాను. అలాగే మీ లోకల్ ఏరియా అని చెప్పి ఉంటుంది, అది ఫ్రీగానే వచ్చేసి ఉంటుంది, అంటే ఫ్రీగా అంటే ప్రీ అప్డేటెడ్ అది. సో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చూడండి సేవ్ చేస్తున్నాను, చూసారా, యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరర్లీ. కన్ఫర్మేషన్ ఏం అవ్వాలా, టెంపరర్లీ, ఎందుకంటే దాని పక్కన ప్రివ్యూ అని సబ్మిట్ ఉంది. ఇప్పుడు అది క్లిక్ చేస్తాను నేను కూడా. సో ఇప్పుడు అది క్లిక్ చేయగానే చూడండి నెక్స్ట్ స్టెప్ ఇలా వచ్చింది. ఓకే, డీటెయిల్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా మనం చెయ్యాలనుకున్నా ఇక్కడ ఏం చేయలేము. నాకు తెలిసి ఇంకా మెయిల్ చేయాలి, అలా వస్తుంది. అప్పుడు కూడా వస్తుందో రాదో తెలియదు, ఎందుకంటే మనం ఇక్కడ పెట్టినటువంటి నో 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 అని చెప్పి అదే ఆటోమేటిక్గా పెట్టేసుకుంది. సో మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో అవి కరెక్ట్గా ఇచ్చామా లేదా, అదొక్కటే మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం. సో ఇక్కడ మీకు వీడియోలో బ్లర్గా కనిపించినప్పటికీ నేను డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు కన్ఫర్మేషన్ చేసే చూసారా, ఇక్కడ నెంబర్ వచ్చింది చూసారా, ఇదే మీ ఒక అప్లికేషన్ నెంబరు, ఫాము, రిజిస్ట్రేషన్ నెంబరు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ ఒక ఫోటో తీసుకోండి, లేదా మీకు సిస్టంలో ఉంటే ఒక ప్రింట్అవుట్ తీసుకొని PDF సేవ్ చేసుకోండి, లేదా ఇంటర్నెట్ షాప్లో ఉంటే మినిమం ఒక 3 జెరాక్స్లు తీసుకొని పక్కన పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు, ఉంటాయి, ఎప్పటికైనా ఉంటాయి. సో ఇప్పుడు నేను కూడా మా సిస్టంలో నేను అప్డేట్ చేసుకుంటున్నాను. సో ఏపీ ఈఏపీ సెట్ అప్లికేషన్ అని చెప్పి అలాగా నేను సేవ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా బయట చేయించుకుంటే ఒక 3 అప్లికేషన్స్ తీసుకోండి. కలరే కావాలని ఏం పర్వాలేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా పర్వాలేదు, తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి.
సో ఇంట్లో చేసుకుంటున్న వాళ్ళు పీడిఎఫ్ సేవ్ చేసుకోండి, ఫోన్లోనే ఒక ఫోటో తీసుకోండి. పీడిఎఫ్ సేవ్ చేసుకున్న వాళ్ళు డ్రైవ్లో సేవ్ చేసుకోవడం ఇప్పటి నుండే నేర్చుకోండి. మీరు ఇప్పుడు చేస్తున్న ప్రతి పని కూడా మీకు నెక్స్ట్ యూజ్ అవుద్ది. ఇప్పటి నుండి మీరు ఏదైతే అప్లికేషన్స్ కూడా అన్నిటిని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. జేఈ మెయిన్స్ అయితే జేఈ మెయిన్స్, ఎంసెట్ అయితే ఎంసెట్, అలాగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లకి ఇలాగా మై డీటెయిల్స్, మై కాలేజ్ డీటెయిల్స్, మై ఎడ్యుకేషనల్ ఫీ రిసిప్ట్స్, ఫీ పేమెంట్స్. నెక్స్ట్ మీరు ఎంసెట్లో జాయిన్ అయినప్పటికైనా లేదా ఇప్పటి నుండి అయినా అన్నీ కూడా ఫీ రిసిప్ట్స్, మీరు కాలేజీలో ₹1 కడుతున్నా కూడా దానికి రిసిప్ట్ ఇస్తే ఫోటో తీసుకొని ఫోన్లో పెట్టుకోండి. ఆఫ్టర్ 4 years కాలేజ్ సర్టిఫికేట్కి పోయినప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట. అలా మీకు ఇబ్బంది రాకూడదు అంటే ఇప్పటి నుండే చేసుకోండి. సో అలా ఉంటుంది, అందుకని ముందుగానే చెప్తాం. ఇప్పుడు మళ్ళీ నేను ఈఏపీ సెట్ అని చెప్పి అక్కడ క్లిక్ చేశాను కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఫిల్అప్ ఫామ్ కానీ చేస్తాం ఆఫ్టర్ పేమెంట్. ఇప్పుడు నో యువర్ అప్లికేషన్ స్టేటస్. ఇక్కడ నేను పేమెంట్ రెఫరెన్స్ ఐడి చెప్పాను చూడు, అక్కడ పీతో స్టార్ట్ అవుద్ది, ఫోటో తీసుకోండి లేదా రాసుకోండి అని చెప్పాను కదా. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. పీ అని చెప్పి తర్వాత డిజిట్స్ కొన్ని వస్తాయి, అవి చూసి రాసుకోండి. నేనైతే ఫోటో తీసుకోండి నేను ఫోన్లో. సో అందుకని ఫోన్లో చూసి అదే విధంగా అక్కడ ఉన్న డీటెయిల్స్ని అక్కడ ఎంటర్ చేస్తున్నాను. అలా ఎంటర్ చేశాక మీ యొక్క క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. నోట్ పాయింట్లో ఉంది కదా అదే. ఇంకా ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అంటే మీ పేరెంట్స్ది ఇస్తే పేరెంట్స్ది, మీ బ్రదర్స్ది, స్టార్ మార్క్ అంటే ఫస్ట్ ప్రైమరీగా ఏదైతే ఇచ్చారో అది ఇవ్వాలన్నమాట. లేదా మీకే సొంతంగా ఒక నెంబర్ ఉందంటే అదైనా ఇవ్వండి, ప్రాబ్లం లేదు. కరెక్ట్గా డీటెయిల్స్ ఇస్తేనే అక్కడ సబ్మిట్ నొక్కితే మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని చేసేసుకోండి. సో ఇప్పుడే మీరు పాన్ కార్డు కావాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ అప్డేట్లు చేసేసుకోండి కరెక్ట్గా. మళ్ళీ ఇబ్బంది రాకుండా. మీరు ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత ఒక గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో ఇప్పుడు చూసారు నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేశాక ఇక్కడ నాకు మిస్టేక్ వచ్చింది. ఏంటి, నా బ్రదరు హాల్ టికెట్ నెంబరు డిజిట్ ఏదో తప్పు కొట్టాను, అందుకని రాలేదు. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా చెక్ చేసుకొని మళ్ళీ క్లిక్ ఆన్ చేసి సబ్మిట్ చేస్తాను. చూసారు ఇక్కడ చూడండి, డియర్ లిఖిత్ వెంకట ఏపీ ఎంసెట్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. ఇది ఒక ఫోటో తీసుకోండి. ప్లీజ్ నోట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈస్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్, ఫ్యూచర్లో మీకు యూజ్ అవుద్ది అని చెప్పి మనకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యింది. సో ఇక్కడతో మన యొక్క ఎంసెట్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ ఫామ్స్ అన్ని పక్కన పెట్టుకొని మీరే చేస్తారు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇంకేమన్నా ఉన్న కామెంట్స్లో అడగండి. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఏమన్నా యూస్ఫుల్ వీడియోస్ ఉంటే అవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే మా బ్రదర్ కూడా సెకండ్ ఇయర్ కాబట్టి నేను రియల్ టైం అప్డేట్స్ ఇస్తాను నాకు తెలిసినంత వరకు. ఇక్కడ చూడండి, అలాగే ప్రింట్ అప్లికేషన్. సో ఇందాక మీరు ఏదైతే ప్రింట్ అప్లికేషన్ చేశారో అదే చేయాలన్నమాట. మళ్ళీ కూడా వాళ్ళు చేసుకోకుండా ఉండుంటారు కదా వాళ్ళ కోసం. సో అందుకని 5 steps అనేటివి చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ 5 steps మీకు స్టెప్ బై స్టెప్ ఈజీ ప్రాసెస్ సింపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడున్న పేమెంట్ రెఫరెన్స్ ఐడి మళ్ళీ చూడండి, మళ్ళీ ఎంటర్ చేయండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ అనుకుంటున్నారేమో, కాదు. నాకు తెలిసి ఇక్కడ మీరు రాయాల్సింది ఏ నెంబరో తెలుసా? నాకు తెలిసినంత వరకు ఎంసెట్ నెంబర్ అనుకుంటున్నాను. బట్ చూద్దామా ఏ నెంబర్ అని. ఫస్ట్ అయితే మీరు మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అయితే ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర ఏమి ఇవ్వాలంటే ఇప్పుడు నేను కూడా ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను ఏం ఎంటర్ చేస్తున్నాను, A16 అని చెప్పి ఇలాగా మా బ్రదర్కి ఉన్న ఎంసెట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కాదు ఇక్కడ ఇవ్వాల్సింది, ఎంసెట్ది. ఆ పక్కన క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఇచ్చి గెట్ ప్రింట్ అప్లికేషన్ ఇలా కొడితే మళ్ళీ మీ అప్లికేషన్ అనేది మీకు వస్తుంది. నాకు ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి సింపుల్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్తున్నాను, మీరు ఒక ఫోటో తీసుకోండి. ఇప్పటి నుండి డ్రైవ్ క్రియేట్ చేసుకోండి. మీ పేరు మీద సొంతంగా ఒక మెయిల్ చేసుకోండి, ప్రొఫెషనల్గా చేసుకోండి. ఎట్ట పడితే అట్ట నేమ్స్తో చేసుకోబాకండి. మీ ఫస్ట్ నేము మీ యొక్క ఫ్యామిలీ నేమ్తో అలా చేసి పెట్టుకోండి, ప్రొఫెషనల్గా ఉంటుంది. సో మళ్ళీ అప్లికేషన్ వచ్చింది. సో ఒకసారి అప్లికేషన్ కూడా చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్లోనే వచ్చాయా, ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అని. సో అంతే. సో అప్లికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్తాం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అన్నీ చేస్తాం.
సో అక్కడితో కంప్లీట్. థ్యాంక్ యూ. నేను అడిగేది ఒకటే విషయం, మన ఛానల్కి అయితే హైప్ అనే ఒక ఆప్షన్ అనేబుల్ అయింది. కామెంట్స్కి పక్కన స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ హైప్లో మీరు 3 times మనకు హైప్ చేయొచ్చు మన వీడియోని. మీరు ఈ 3 times హైప్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కూడా నా వీడియో మీకు నచ్చితే వాళ్ళకి రికమెండ్ చేసి షేర్ చేయండి. సో పర్ వీక్కి 3 times హైప్ వస్తుంది. మీరు కానీ మన ఛానల్ని హైప్ చేస్తే నాకు చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఇంకెవరికైనా యూస్ఫుల్గా కావాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుద్ది. సో ఇదొక్క రిక్వెస్ట్ నా సైడ్ నుండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.